ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శివకేశవులకు ఏకకాలంలో అభిషేకాన్ని దర్శనం చేసుకోండి. ఈ వీడియో అనేది శనివారం రోజు తీయడం జరిగింది. ఆ స్వామివారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారికి అలాగే శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఏకకాలంలో జరుగుతున్న ఈ అభిషేకాన్ని మీరు వీక్షించండి. ఆ ఇద్దరి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ముందుగా అయితే శుద్ధ జలంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. నమస్కరించుకోండి. ఆ తర్వాత క్షీరము, పాలతో, పెరుగుతో, వాటి ద్రవ్యాలతో విశేషంగా జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అంటారు కదండి. ఈ విధంగా అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. అలాగే హిందువుల్లో మనం చాలామంది ఇప్పుడు అడ్డబొట్టు, నిలువు బొట్టు అని కొట్టుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు అది వెనకటి రోజుల్లో అలా ఉండేది. కానీ అటువంటి ఏ భేదం లేదండి. వాళ్ళిద్దరూ మాత్రం భేదము ఎక్కడా చూపలేదు. అలాగే శివుని పూజించిన వాళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజించిన ప్రతి ఒక్కరు కూడా శివుని కూడా పూజిస్తేనే ఆ పూజ ఫలితం అనేది రెట్టింపు ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే శివకేశవులని ఇద్దరిని కూడా మనం ఆరాధిస్తాం. మన తెలుగు సంప్రదాయం ప్రకారం శివకేశవులని ఇద్దరిని కూడా ఏకకాలంలో ఆరాధించడం అండి. వాళ్ళకి ఆ శివుడికి కానీ ఆ కేశవుడికి కానీ ఎటువంటి భేదభావాలు అయితే లేవు. మనం కూడా అవన్నీ కూడా పక్కకు తీసేసి శివుడు పూజ చేస్తున్నామా విష్ణుమూర్తికి కూడా పూజ చేయాలి, లేదా విష్ణుమూర్తి పూజ చేస్తున్నామా శివ పూజ కూడా కంపల్సరీ చేస్తే ఆ ఫలితం అనేది మనకి రెట్టింపు వస్తుంది. అటువంటి ఈ అభిషేకము స్వామివారికి ఇద్దరికీ కూడా ఏకకాలంలో జరగటం చాలా అద్భుతమైతే ఆ అద్భుతాన్ని మనం వీక్షించుదాం. మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇవన్నీ కూడా అభిషేకాలన్నీ కూడా జరుగుతున్నాయి. శివకేశవులకు కూడా ఏకకాలంలో జరగటం చాలా ఆనందకరం. అంటే కొన్ని చోట్ల మాత్రమే చూస్తూ ఉంటాం ఇలా ఏకకాలంలో అభిషేకము. కానీ మా ఇంట్లో మాత్రం ఎటువంటి భేదభావం లేకుండా స్వామివారికి, శివుడికిను అలాగే కేశవుడికి కూడా ఏకకాలంలో అభిషేకము నేను ఇది ప్రతి శనివారం చేస్తూ ఉంటాను. కానీ విశేషంగా వీడియోగా రెండో వీడియో ఉండేది శివకేశవులకి ఏకకాలంలో అభిషేకం అనేది. కానీ ఆ రోజు అభిషేకం చేసింది ఇద్దరిని అలంకరించిన తర్వాత అసలు ఇద్దరు కూడా ఎంత సుందరంగా ఉంటారనుకోండి. అసలు అక్కడ వచ్చి కూర్చున్నారా ఇద్దరు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. అంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు స్వామివార్లు ఇద్దరు కూడా. ఈ విధంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఇప్పుడు పెరుగుతో అయిపోయింది అభిషేకము. అయిపోయినాక మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత మధురము తేనెతో అభిషేకం జరుగుతుంది. చూసినట్లయితే తేనె, కొబ్బరి నీళ్ళు, కొన్ని పళ్ళ రసాలతో కూడా ఈ వారం చేయడం జరిగిందండి. మొన్న శనివారము. ఎందుకంటే ఆఖరి శనివారం కాబట్టి కొంచెం విశేషంగానే చేయడం జరిగింది. ఈ శివకేశవులిద్దరికీ కూడా ఈ విశేషంగా ఆ దానిమ్మకాయ జ్యూస్తో అభిషేకం జరిగింది. అలాగే వాటి గింజలతో కూడా అభిషేకము, అలాగే అరటికాయలతో ఎంత మనోహరంగా జరిగిందంటే ఈ వారం అభిషేకము చాలా అద్భుతంగా అనిపించింది. 2 కళ్ళు సరిపోలేదండి. అభిషేకం చూస్తున్నంతసేపు కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అందంగా ఈ అభిషేకం అయితే జరిగింది ఆ స్వామివారి దయతో. చూసినట్లయితే ఇప్పుడు అరటికాయలన్నీ కూడా ముక్కలుగా చేసి స్వామికి సమర్పించడం జరుగుతుంది. చక్కెరతో కూడా అభిషేకం జరిగిన తర్వాత అదిగోండి దానిమ్మ గింజలతో కూడా అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే అక్కడ నాగపాము పైన పెట్టా కదండి. అక్కడ పైన ప్లాట్ఫామ్ మీద పెడితే ఇటు నాగాభరణం కింద ఉండి అభిషేకం అందుకున్నట్లుగా అనిపిస్తున్నారు కదండి స్వామివారు. అట్లానే ఉన్నారు అచ్చం. ఆ 5 పడగల శిరస్సు కింద స్వామివారు చల్లగా సేద తీరుతూ ఆ అభిషేక కార్యక్రమాలని అందుకుంటున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. శివకేశవులు ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నారండి ఇక్కడ. అంత ఆనందాన్ని కలిగిస్తున్న స్వామివారికి అందరం కూడా నమస్కరించుకోవాలి. అలాగే మరొకటండి, ఇక్కడ శివకేశవులకే కాదండి అభిషేకము. ఒక పక్కన శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు, శివుడే కదా అర్ధనారీశ్వరులు ఆయన. ఇక్కడ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందయ్యా అంటే వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో ఉంటుంది. అటువంటి అమ్మవారు కూడా వక్షస్థలంలో నిలిచి ఇక్కడ
నలుగురికి అభిషేకం జరుగుతుందని గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ వేంచేసి ఉన్నారు. లక్ష్మీదేవి వ్యూహ రూపంలో అంటే తన స్వామివారి యొక్క వక్షస్థలంలో నిలిచి అందుకుంటున్నారు అభిషేకము. ఇక్కడ మల్లేశ్వర స్వామివారు దుర్గాదేవితో అంటే సగభాగం అమ్మవారికి ఇచ్చారు కాబట్టి అలా శివకేశవులకి అలాగే అమ్మవార్లిద్దరికీ కూడా అభిషేకం జరుగుతున్నట్లుగా భావించుకుని మనం దర్శనం చేసుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కదండి. ఇలా చూస్తుంటే అభిషేకం అంతా కూడా పూర్తయ్యి మళ్ళీ అలంకరణ అంతా కూడా చేసేసరికి ఎంత లుక్ వస్తారో అండి స్వామివారు. చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇలాంటి అభిషేకాలన్నీ కూడా చూడటమే గొప్ప అనుకుంటా చేసి చేసే వాళ్ళకి ఇంకా ఎంత ఉండిద్దో చూడండి. ఎంత ఆనందాన్ని కలిగిస్తారో చూడండి స్వామివారు. మీ అందరికీ కూడా చూపిద్దాము అనేది ఈ వీడియో ద్వారాగా మీకు అందిస్తున్నాను. స్వామివారి యొక్క ఈ ఏకకాలంలో అభిషేకం అనేది ప్రత్యేకం అది. ఆ ప్రత్యేకతను మీ అందరూ కూడా చూసి మీరు కూడా తరిస్తారని భావిస్తున్నాను. ఇలా అభిషేకం జరుగుతుంది. ఇది ప్రతినిత్యము కూడా అభిషేకం జరుగుతుంది విష్ణుమూర్తికి, శివయ్యకు. కానీ ఇలాంటి పంచామృతాల అభిషేకాలు మాత్రం విశేషమైన పర్వదినాలలో మాత్రమే ఇద్దరికి కలిపి చేయటం జరుగుతుంది. అది శనివారాలు కానీ విశేషంగా సోమవారాలు కానీ మాత్రం ఇద్దరు శివకేశవులకు ఏకకాలంలో అభిషేకం జరుగుతూ ఉంటుంది. మిగతా రోజుల్లో మాత్రం శివయ్యకు మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఉదయము అభిషేకం అయితే ఉంటుంది. చెంబుడితో కావచ్చు, బిందుడితో కావచ్చు, ఎంతైనా కానీ స్వామివారికి శివయ్యకు అభిషేకం మాత్రం చేస్తూ ఉంటాను. ప్రతినిత్యము కూడా అభిషేకం జరుగుతుంది. కాకపోతే ఇట్లా విశేషమైన పూజా కార్యక్రమాలు అయినప్పుడు ఇద్దరిని ఏకకాలంలో అభిషేకం చేస్తూ ఉంటాను. పంచామృతాలతో చేసినప్పుడల్లా ఇద్దరికి కూడా అభిషేకము చేసి అక్కడ ప్రధాన మూర్తి అయిన ఉన్నారు కదండి వెంకటేశ్వర స్వామి, సిమెంట్ది పైన ఆ స్వామివారి యొక్క రూపంలోని బింబాలను కొంచెము ఈ శక్తిని ఈ విగ్రహంలోకి ఆవాహన చేసి ఆయనకి చేసినట్లుగానే ఈయనకి చేస్తూ ఉంటారు అభిషేకము. మెయిన్ ఆయనకు జరుగుతున్నట్టుగానే భావిస్తూ ఈ అభిషేకం అయితే జరుగుతుంది. చూసినట్లయితే మూలమూర్తైన వెంకటేశ్వర స్వామి ఆ బింబంలోకి ఆవాహన చేసుకుని అక్కడ స్వామివారికి ఇద్దరికి కూడా అభిషేకం జరుగుతున్నట్లు అట్లా. ఇక్కడ ఈయన భోగ శ్రీనివాస స్వామి అంటారు. అంటే స్వామివారికి ప్రతిరూపమే ఈయన. అటువంటి ఈయనకు అభిషేకము. అలాగే ఇక్కడ దుర్గామల్లేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. విశేషంగా దుర్గాదేవితో కూడి ఉన్న పరమశివుడు ఇద్దరికి కూడా అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఇప్పుడు చందనంతో అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఇలా మొత్తం శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. ఈ విధంగా శుద్ధ జలంతో అభిషేకం జరిగిన తర్వాత ఇక్కడతో అభిషేక కార్యక్రమాలు అయితే పూర్తవుతాయి. మొన్న అలంకారం అయిపోయినాక చూశారు కదండి ఫోటో, అదేనండి అలానే జరిగింది. మొన్న శనివారం రోజు జరిగినట్లుగానే మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.